హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు సాయి పల్లవి ఏమంటుందో ఒకసారి వినండి. My biggest fear is my own mind. My mind scares me, so I have to battle with that. I don't have to think about anything else. Why does your mind scare you? At one point of time, something that a person had told me might hurt me, but years later, that wouldn't bother me. It's not because the words have changed or the situation has changed. It's just that my mind has evolved. So I think always my mind plays the biggest role in making me happy or sad that minute, and nobody else has control over that situation. ఫ్రెండ్స్, విన్నారు కదా సాయి పల్లవి ఏం చెప్పిందో. తన బిగ్గెస్ట్ ఫియర్ తన మైండ్ అంట. తన మైండ్తో తను ఎప్పుడు బ్యాటిల్ చేస్తూనే ఉంటుందంట. ఈ వీడియో చూసాక మీ బ్రెయిన్ మీతో ఎలా ఆడుకుంటుందో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. చాలా మంది నెగిటివ్ గా థింక్ చేస్తారు. నాకు టాలెంట్ లేదు, నాకు లక్ లేదు అని ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే మీ బ్రెయిన్ మీకు బాస్ కాదు, మీరే మీ బ్రెయిన్ కి బాస్ అని చెప్తుంది. అది ఎలా అంటారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ నేను చెప్పబోయే ఈ 10 సైకలాజికల్ ఫ్యాక్ట్స్ విన్నారంటే మీ హ్యాబిట్స్, మీ కాన్ఫిడెన్స్, మీ స్టడీస్, మీ థింకింగ్ అన్ని చేంజ్ అయిపోతాయి. సో లాస్ట్ ఫ్యాక్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్రెయిన్ డోంట్ ని అర్థం చేసుకోదు. అంటే బ్రెయిన్ నెగటివ్ కమాండ్స్ ని వదిలేస్తుందంట. అది ఎలా అంటే మనం ఎవరికన్నా ఏదన్నా చెయ్యొద్దు అంటే ఆ ఎందుకు చేయకూడదో అదే థింక్ చేస్తారంట. డోంట్ డూ అన్నప్పుడు మన బ్రెయిన్ ఏంటంటే నెగటివ్ కమాండ్ వదిలేసి అది చేస్తే ఏమవుతుంది, అది ఎలా చేయాలి అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుందంట. ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడ్ గా ఏదో ఒకటి చెప్పండి. పింక్ ఎలిఫెంట్ గురించి నువ్వు ఆలోచించొద్దు అని మీ ఫ్రెండ్ కి చెప్పండి. తర్వాత వాళ్ళని అడగండి, మనం ఏదైతే చేయొద్దు అన్నామో అదే వాళ్ళు బ్రెయిన్ లో థింక్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక సైకలాజికల్ సీక్రెట్ అన్నమాట. మన బ్రెయిన్ నెగటివ్ వర్డ్స్ ని ఇగ్నోర్ చేస్తుంది. డోంట్ థింక్ అంటే బ్రెయిన్ ఆల్రెడీ ఆ థింకింగ్ గురించి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది లోపల. ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, మన బ్రెయిన్ ఇమేజెస్ లో ఆలోచిస్తుంది కానీ వర్డ్స్ లో కాదు. సో అది పిక్చరైజ్ చేసుకుంటుంది అనమాట, ఏం చెప్పాలి, ఏం ఆలోచించాలి అనే విషయాన్ని. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి మన లైఫ్ లో? ఎక్కువగా డోంట్ యూజ్ చేయకోకుండా దాన్ని వేరే విధంగా పాజిటివ్ స్టేట్మెంట్ గా కన్వే చేస్తేనే బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ అనే బదులు నువ్వు ఫోకస్ గా ఉండు అని పాజిటివ్ గా చెప్తే దాని ఇంపాక్ట్ బ్రెయిన్ కి వేరేలా ఉంటుందంట. సో ఒకసారి మీరు దీన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే బ్రెయిన్ మన సెల్ఫ్ టాక్ ని నమ్ముతుందంట. సెల్ఫ్ టాక్ ఏంటి అంటారా? మనం మన మైండ్ తో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, అదే సెల్ఫ్ టాక్. మీరు చెప్పింది మీ బ్రెయిన్ నమ్మేస్తుందంట. ఒక అబద్ధాన్ని మీరు పదే పదే చెప్పుకోండి, బ్రెయిన్ అదే నమ్మేస్తుంది. ఒక నిజాన్ని ఇగ్నోర్ చేయండి, బ్రెయిన్ అది పట్టించుకోదు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక స్టూడెంట్ నాకు ఈ సబ్జెక్ట్ డిఫికల్ట్ అని అనుకున్నాడు అనుకుందాం. తరచుగా అదే అనుకుంటే బ్రెయిన్లో అదే ఫీడ్ అయిపోద్దంట. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం పాజిటివ్గా చూసుకుంటే, టీచర్ ఏం చెప్తారు? డైలీ ప్రాక్టీస్ చెయ్యి, డిఫికల్ట్ అనుకోకు, డైలీ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పినప్పుడు బ్రెయిన్ దానంతట అదే మోటివేట్ చేసుకుంటుందంట. సో రిజల్ట్ కూడా గుడ్ మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం చెప్పుకునే వర్డ్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. సో మన సెల్ఫ్ టాక్లో నెగిటివ్ థింగ్స్ ఉంటే ఇప్పుడు మానేస్తే బెటర్. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ సెల్ఫ్ టాక్ని బాగా నమ్ముతుంది కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లేకపోతే నాలెడ్జ్ వర్క్ అవ్వదు. సో డ్రెస్ దే ఉంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. కార్ దే ఉంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. బంగ్లాదే ఉంది, ఏదైనా డబ్బులుంటే కొనుక్కోవచ్చు, కాన్ఫిడెన్స్ తప్ప. బట్ కాన్ఫిడెన్స్ ఉంటే దేన్నైనా కొనుక్కోవచ్చు. సో కాన్ఫిడెన్స్, చాలా మంది టాపర్ స్టూడెంట్స్ షైగా ఉంటారు. మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే యావరేజ్ స్టూడెంట్స్ మొత్తం బాగా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకుందాం. ఆ ఇంటర్వ్యూలో టాపర్ అయిన వ్యక్తి బాగా సైలెంట్గా షైగా ఉంటాడు. కానీ యావరేజ్ బాయ్ చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్తాడు. తెలిసినా తెలియకపోయినా వచ్చినంతలో చెప్తూ ఉంటాడు. మన బ్రెయిన్లో నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనం కాన్ఫిడెంట్గా ఉండకపోతే ఆ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ అనేది వేస్ట్ అనమాట. ఫ్రెండ్స్ షేప్ యువర్ డెస్టినీ అంటే మనందరికి ఫ్రెండ్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ మన డెస్టినీని, మన లైఫ్ని మార్చగలరు. అది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. ఎలా అంటే మీరు ఎక్కువగా ఎవరితోనైతే టైం స్పెండ్ చేస్తారో మీరు కూడా అలానే అవుతారు. వాళ్ళ థింకింగ్ కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి టాపర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఒక యావరేజ్ అబ్బాయి టాపర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. డైలీ స్టడీ డిస్కషన్స్, మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. అదే బాయ్ ఒక లేజీ ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యాడు. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్, గేమ్స్ ఇంట్రెస్ట్, డాన్స్ ఆర్ సమ్ అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్. అప్పుడు మార్క్స్ తగ్గుతాయి. సో ఇక్కడ ఇంపాక్ట్ చూడండి, మనం ఎవరితో అయితే ఉంటున్నామో
వాళ్ళు మన పర్సనాలిటీని షేప్ చేస్తారు. అది బ్రెయిన్ సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. సో ఫ్యాక్ట్ నెంబర్ 5 ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎ లై. అంటే మనందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఎబిలిటీసే, ఏ సమయంలో 2-3 పనులు చేయటం అది ఇంపాసిబుల్. అది మన బ్రెయిన్ మల్టీ టాస్కింగ్కి వర్క్ అవ్వదు. ఒకవేళ ఎవరైనా చేసినా కూడా అవుట్పుట్ అనేది సరిగ్గా ఉండదు. ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ, హోంవర్క్ అదే టైంలో రాస్తే ఎలా ఉంటుంది? ఏదన్నా వర్క్ పర్ఫెక్ట్ గా అవుతుందా? అవ్వదు. బ్రెయిన్ ఏంటంటే ఫాస్ట్ స్విచ్చింగ్ చేస్తుంది అనమాట, నాట్ మల్టీ టాస్కింగ్. నువ్వు ఫోన్ చూస్తావు, వెంటనే టీవీ చూస్తావు, వెంటనే హోంవర్క్ చేస్తావు. స్విచ్చింగ్ అయితే జరుగుతుంది కానీ మంచి అవుట్కమ్ అయితే రాదు. సో ఒక స్టూడెంట్ మల్టీ టాస్కింగ్ లో 2 hours హోంవర్క్ చేశాడు అనుకుందాం. సేమ్ వర్క్ ఫోకస్డ్ గా చేస్తే 30 minutes లో అయిపోద్ది. సో ఏది బెటర్? మల్టీ టాస్కింగ్ అనేది ప్రొడక్టివ్ గా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, బ్రెయిన్ లవ్స్ ఫెమిలియర్ పెయిన్ అనమాట. మన జీవితంలో అందరికీ బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. చాలా మంది వాళ్ళ జాబ్ గురించి వర్రీ అవుతూ ఉంటారు, చాలా మంది వాళ్ళ రిలేషన్షిప్ గురించి వర్రీ అవుతూ ఉంటారు. కానీ అందులో నుంచి బయటకు అయితే రారు. ఒక కంపెనీలో వర్క్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది కానీ జాబ్ మానేయరు, ఇంటెన్షనల్గా జాబ్ మానేయరు. వెరీ రేర్ కేసెస్ మానేస్తారు అనుకోండి, అది వేరే విషయం. రిలేషన్షిప్లో కూడా బాధలు, కష్టాలు ఉంటాయి కానీ అందులో నుంచి బయటికి రారు. ఎందుకు బయటికి రారు, ఎందుకు లీవ్ చేయరు అంటే నోన్ పెయిన్ బెటర్ దాన్ అన్నోన్ రిస్క్. అంటే ఆల్రెడీ బ్రెయిన్ ఏదైతే నువ్వు రోజు సఫర్ అవుతున్నావో దానికి అలవాటు పడిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఏంటంటే సబ్ కాన్షియస్ నైట్ వర్క్ అనమాట. మనం నైట్ పడుకున్నా కూడా మన బ్రెయిన్ ఎప్పుడు థింక్ చేస్తూనే ఉంటుంది. మీరు నైట్ ప్రాబ్లం థింక్ చేసి నిద్రపోయారు, మార్నింగ్ సొల్యూషన్ వచ్చిందా? అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ వర్క్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ సబ్ కాన్షియస్గా అది వర్క్ అవుతూనే ఉంటుంది అనమాట. మన బ్రెయిన్ చేసిన సబ్ కాన్షియస్ బ్రెయిన్ వర్క్ వల్ల మనకు పొద్దున్నే సొల్యూషన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఏంటంటే పీపుల్ రిమెంబర్ ఫీలింగ్స్ అనమాట. మన బ్రెయిన్ లో ఫీలింగ్స్ అనేది ఇంప్రింట్ అయిపోతాయి. మీరు ఏం చెప్పారో కాదు, మీరు వాళ్ళని ఎలా ఫీల్ చేయించారో అది ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇప్పుడు మీ లైఫ్లో 2 వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒక పర్సన్ బాగా స్ట్రిక్ట్, ఇంకో పర్సన్ బాగా లీనియంట్ అండ్ ఫ్రెండ్లీ. కొన్ని ఇయర్స్ తర్వాత మీకు ఏ పర్సన్ గుర్తుంటారు? స్ట్రిక్ట్గా ఉన్న పర్సన్ అస్సలు గుర్తుండరు. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్ ఫీలింగ్స్కి అలవాటు పడిపోయి లీనియంట్గా ఉన్న పర్సన్నే ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట, ఆ ఫ్రెండ్లీగా ఉన్న పర్సన్నే. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఏంటంటే సైలెన్స్ అనేది ఒక సైకలాజికల్ వెపన్ అనమాట. మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఒక 5 to 6 seconds ఆగి అర్థం చేసుకొని మాట్లాడితే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందంట. సపోజ్ డిబేట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. డిబేట్లో ఒక పర్సన్ క్వశ్చన్ అడిగినప్పుడు సైలెంట్గా ఆలోచించి చెప్తే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ అర్థవంతంగా ఉంటుంది. అంతేగాని నోటుకొచ్చిందల్లా సడన్గా రెస్పాండ్ అయిపోతే దాని ఇంపాక్ట్ కరెక్ట్గా ఉండదు అనమాట. సో మనకి సైలెంట్గా ఉండడం అనేది మైండ్ మనకి ఇచ్చే ఒక సైకలాజికల్ వెపన్ అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఏంటంటే డోపామైన్ బిల్డ్స్ హ్యాబిట్స్. మన బ్రెయిన్లో డోపామైన్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. డోపామైన్ హార్మోన్ ఎలా మారుతుందంటే మనకి ఏదైతే ఇష్టమైన విషయాలు చేస్తున్నామో, మనకి ఏదైతే కొన్ని ఇష్టమైన విషయాలు మనకు జరుగుతున్నాయో దానికి అలవాటు పడిపోతుందంట. బ్రెయిన్ రివార్డ్స్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో స్మాల్ రివార్డ్స్ ఒక పెద్ద హ్యాబిట్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని మనం మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా మన మైండ్ డెవలప్మెంట్కి మనకి సహకరిస్తుంది అనమాట. సో ఒక స్టూడెంట్ కొంతసేపు స్టడీ తర్వాత ఒక చాక్లెట్ తినడం అలవాటు చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే తరచుగా చదవడం, చాక్లెట్ తినడం, చదవడం, చాక్లెట్ తినడం, ఇలా తరచుగా జరుగుతున్నప్పటికీ ఏమవుతుందంటే బ్రెయిన్ ఈ రివార్డ్కి బాగా అలవాటు పడిపోతుంది. సో ఆ రివార్డ్ కోసం ఈ పర్సన్ ఎక్కువసేపు ఎక్కువసార్లు చదవడం కూడా అలవాటు చేసుకుంటాడు. అంటే స్మాల్ రివార్డ్స్ బిల్డ్ బిగ్ హ్యాబిట్స్ అనమాట. పాజిటివ్గా ఆలోచించండి ఒకసారి. ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బ్రెయిన్ మీతో ఒక ఫియర్ క్రియేట్ చేస్తుంది అనమాట, ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అదే బ్రెయిన్తో మనం కరేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో అది బ్రెయిన్ ఒక్కోసారి మనతో ఆడుకుంటుంది భయాన్ని క్రియేట్ చేయాలని. ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని డామినేట్ చేసి దాన్ని కరేజ్గా మనమే మలుచుకోవాలి. సపోజ్ ఒక పర్సన్ స్టేజ్ ఫియర్తో స్పీచ్ ఇవ్వలేదు, అనదర్ పర్సన్ మంచి కరేజియస్గా, కాన్ఫిడెంట్గా తన ఫియర్ని కన్వర్ట్ చేసుకొని అదే స్పీచ్ మంచిగా చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరు పర్సన్సే, ఇద్దరికి బ్రెయిన్ ఉంది, ఇద్దరికి మైండ్ ఉంది. కానీ దాన్ని ఆ బ్రెయిన్ని ఎలా వాడుకున్నాడు అనేదే ఇక్కడ మ్యాటర్. ఒక పర్సన్ ఫియర్ని ఓవర్కమ్ చేయలేకపోయాడు, ఇంకో పర్సన్ ఫియర్ని ఓవర్కమ్ చేసి కరేజియస్గా నిలిచాడు. సేమ్ బ్రెయిన్ కానీ డిఫరెంట్ రిజల్ట్. అదే చెప్పేది. అయితే అది టూల్గా ఉంటుంది, లేకపోతే అది ట్రాప్గా మారుతుంది అనమాట. సో పవర్ఫుల్ కంక్లూజన్ ఏంటంటే ఈ 10 ఫ్యాక్ట్స్ తెలుసుకున్న వాళ్ళలో
90% అప్లై చెయ్యరు. మీరు 90%లో ఉంటారా, 10%లో ఉంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి షేర్ చేయండి. మీ ఫేవరెట్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా చేయండి. ఇంకా మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.